ప్రస్తుతం మహాకుంభమేళా జరుగుతున్న ఈ సందర్భంలో ఈ తరుణంలో శ్రీల రూపతుల వారికి విశ్వగురు బిరుదు ప్రదానం జరిగింది. సో మీరు దీన్ని ఎలా పరిగణిస్తున్నారు? కుంభమేళా అనగానే మనకి ఆ నాగబాబాలు గుర్తుకొస్తారు. అవును. అక్కడ చాలా పురాతనమైన హిందూ సంప్రదాయాలు ఉన్నాయి. వాటిని ఆఖాడాలు అంటారన్నమాట. 13 ఆఖాడాలు ఉన్నాయన్నమాట. ఆ కుంభమేళా నిర్వహణలో అందులో భాగస్వామ్యాన్ని పంచుకుంటూ 13 ఆఖాడాలు ఉంటే వారందరూ కూడా యునానిమస్గా అంటే ఆ 13 ఆఖాడాలు అందరూ కలిసి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఈ కంట్రిబ్యూషన్స్ సనాతన ధర్మాన్ని మొత్తం ప్రపంచానికి చేర్చడంలో వేలాది మందిని భక్తుల్ని, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో ఉండే భక్తుల్ని మన సంప్రదాయంలోకి తీసుకురావడంలో ఆ చేసిన కృషి మరియు సామాజిక సేవల్లో ఆయన యొక్క ఔన్నత్యాన్ని చూసి వారందరూ కూడా యునానిమస్గా ఈ 17 ఆఖాడా పీఠాధిపతులు కలిసి ఆయన్ని విశ్వ గురువుగా డిక్లేర్ చేశారన్నమాట. సో అది మాకు చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే సాధారణంగా మనం మహారాజా, మండలేశ్వర, మహామండలేశ్వర అన్న బిరుదులు చూస్తుంటాం. కానీ విశ్వగురు అనేది మాత్రం ఇప్పటివరకు కూడా ఎవరికి ఇచ్చింది లేదు. సో ఒక సంప్రదాయ ఆచార్యుల వారికి ఆ రకంగా ఇవ్వడం మాకే గర్వకారణం, మాకే మంచి అవకాశం అంటున్నారు ఆ ఆఖాడా మఠాధిపతులు అన్నమాట.